హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జాఫర్. వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. మనకు జిఆర్ఎల్ అయితే విడుదలైంది. జిఆర్ఎల్కి సంబంధించినటువంటి అందరైతే ఆల్రెడీ ర్యాంక్ చూసుకున్నారు. పీడిఎఫ్లను కూడా నేను ఆల్రెడీ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో పెడుతున్నాను. ఇంకా కొన్ని డిస్ట్రిక్ట్స్ పెట్టేటివి ఉన్నాయి, అవి మన యొక్క మిత్రులు ఆల్రెడీ రెడీ చేస్తున్నాను. నేను అవి కూడా మీతో షేర్ చేసుకుంటాను. అన్ని డిస్ట్రిక్ట్లకు సంబంధించి జనరల్ ర్యాంకింగ్ సంబంధించి పీడిఎఫ్లు అనేటివి మన యొక్క వాట్సాప్ గ్రూప్లో మేము పెట్టడం జరుగుతుంది. దాన్ని గమనించండి. దానికంటే ముందు బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే రేపటి నుండే డిఎస్సికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ప్రారంభం కాబోతుంది. అన్ని డిఓ ఆఫీసులకు 1:3 సెలెక్షన్ లిస్టు పంపడం జరిగింది. సో వాళ్ళు డిఓలు కూడా అందరూ ప్రతి ఒక్కరూ ఈ విధంగా పత్రికా ప్రకటన కూడా ఇస్తున్నారు. డిఎస్సి 2000 ఇది ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి, అదేవిధంగా మెదక్ జిల్లాకు సంబంధించి కూడా వచ్చింది. దాదాపు అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేటివి మనకు తొందరలోనే ఈ పత్రికా ప్రకటనలు అనేవి వస్తాయి. సో రేపటి నుండి 5 తారీఖు లోపు మనము సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఉంటుంది. ఒకసారి ఆ యొక్క జిల్లాల్లో డిఓలు అనేటివి పత్రికా ప్రకటన ఇస్తారు. దాని ఆధారంగా మీ యొక్క వెరిఫికేషన్ ఉంటుంది. ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. డిఎస్సి 2024 1:3లో ఎంపికైన అభ్యర్థులు టెక్స్ట్ మెసేజ్, ఈమెయిల్ ద్వారా ఎంపికైనట్టు సమాచారం వచ్చిన వారు మాత్రమే. సో మీకు టెక్స్ట్ మెసేజ్ కానీ ఈమెయిల్ ద్వారా సమాచారం వచ్చిన వారు సర్టిఫికేట్ పరిశీలనకు 1/10/2024 అంటే అక్టోబర్ 1 నుండి అక్టోబర్ 5 వరకు ప్రభుత్వ డైట్ కళాశాల ఆదిలాబాద్ ప్రభుత్వ డైట్ కళాశాల వీరు ఫస్ట్ అక్టోబర్కి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రాగలరు. పరిశీలనకు వచ్చేటప్పుడు విద్యా అర్హతలు బోనఫైడ్ ఎడ్జిటి వాళ్ళైతే విద్యా అర్హతలు చూసుకున్నట్లయితే డిఎడ్ వరకు, డిఎడ్ మెమో వరకు, డిఎడ్ సంబంధించి ప్రొవిజనల్ వరకు ఉండాలి. ఇంటర్ 10th ఇంటర్ డిఎడ్. బోనఫైడ్ వచ్చేసరికి 1 to 7th మీ యొక్క లోకల్ కన్సిడర్ చేస్తారు, మీ యొక్క బోనఫైడ్స్. దాంతోపాటు మిగతా సర్టిఫికేట్స్ ఏమున్నారు, క్యాస్ట్, ఇన్కమ్, క్యాస్ట్, ఆధార్ కార్డు మరియు ఇతర ఒరిజినల్ సర్టిఫికేట్లు ఉండాలి. 2 సెట్లు జిరాక్స్ తీసి వాటి మీద గెజిస్టెడ్ ఆఫీసర్ చేత అటాస్టేషన్ అయితే మీరు తప్పకుండా చేయించాలి. ఇంకోటి ఈ వెబ్సైట్లో మనకు ఒకటి స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్సైట్లో ఒక అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. దాన్ని మనము డౌన్లోడ్ చేసుకొని దాన్ని ఫిల్ చేసి మనమైతే ఇవన్నీ అటాచ్ చేసి వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. 2 సెట్ల మీద అటాచ్టెడ్ చేయండి. 2 జిరాక్స్ సెట్లు, 1 ఒరిజినల్ సెట్ ఉండాలి. సో ఇవన్నీ మీరు తీసుకొని డిఓ ఆఫీస్కి సంబంధిత ఇక్కడైతే ఆదిలాబాద్ అభ్యర్థులు అయితే డైట్ కళాశాలకు వెళ్ళి అక్కడ మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. గమనించండి. అక్టోబర్ 9 రోజు మీ యొక్క అపాయింట్మెంట్ ఉంటుంది. దాన్ని కూడా గమనించే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ మెదక్ జిల్లా వాళ్ళు కూడా పత్రికా ప్రకటన ఇచ్చారు. ఒకసారి చూద్దాం. మెదక్ జిల్లాలో డిఎస్సి 2023-24 ద్వారా ఎంపిక కాబడిన అభ్యర్థులకు అక్టోబర్ 1 నుంచి 24వ తేదీ వరకే టైం ఇచ్చారు మెదక్ వాళ్ళు. ఎక్కడ ఉందంటే వీరికి బాలురా ఉన్నత పాఠశాల మెదక్ నందు సర్టిఫికేట్ల పరిశీలన ఉంటుంది. గమనించండి. సో మెదక్ జిల్లా వారు ఈ యొక్క స్కూల్కి వెళ్ళాల్సి ఉంటుంది. గమనించండి. మీరు కూడా అన్ని సర్టిఫికేట్స్ రెడీగా ఉంచుకోండి. అక్టోబర్ ఇక్కడ చూడండి మెన్షన్ చేశారు. రాధాకిషన్ డిఓ గారు తెలిపారు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే ఉంటుంది. అక్టోబర్ 1వ తేదీ నాడు కేవలం ఎడ్జిటీలకు మాత్రమే ఉంటుంది. అక్టోబర్ 1 తారీఖున మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి ఎడ్జిటి అభ్యర్థులు 1:3లో సెలెక్ట్ అయిన వాళ్ళు మాత్రం వెళ్లాల్సి ఉంటుంది. అక్టోబర్ 2 నుంచి 4వ తేదీ వరకు మిగతా అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి పరిశీలన అనేది చేయబడుతుంది. గమనించండి. నెక్స్ట్ ఇక్కడ ప్రతి సబ్జెక్టుకు 1:3 ద్వారా అభ్యర్థులను పిలువబడతారు. ఈ అభ్యర్థుల వివరాలను మెదక్ జిల్లా విద్యాశాఖ వెబ్సైట్లో కూడా ఈ రోజు రాత్రి నాడు వివరాలను పొందుపరచబడును. రైట్. ఇక్కడ 1:3 లిస్ట్ అనేది మెదక్ డిఓ ఆఫీస్కి సంబంధించిన వెబ్సైట్లో కూడా పొందుపరుస్తారు. అక్కడ నుండి మీరు మీ యొక్క 1:3 సెలెక్షన్ లిస్ట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చును. ప్రతి అభ్యర్థి పరిశీలనకు వచ్చే సమయంలో ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటు జిరాక్స్ సెట్స్ను కూడా తీసుకొని రావాలని చెప్తున్నారు. సో కంపల్సరీగా ప్రతి ఒక్క 2 సెట్ల జిరాక్స్ సెట్ తీసుకొని వాటిని అటాస్టెడ్ చేయించండి. మీ యొక్క సంబంధిత స్కూల్ ఎడ్యుకేషన్ నుండి ఫామ్ ఏదైనా ఉంటే అప్లికేషన్ ఫామ్ను ఒకటి మీరు డౌన్లోడ్ చేసుకొని దాంతోపాటు మీ అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్ సంబంధించి అన్ని 2 సెట్లు జిరాక్స్ తీసుకొని అటాస్టెడ్ చేయించి మీరు ఆ వెరిఫికేషన్కి వెళ్ళే ప్రయత్నం చేయండి మిత్రమా. ఇక్కడ 2 విషయాల్ని గమనించండి. మీ అన్ని రకాల సర్టిఫికేట్స్ తీసుకెళ్ళండి. మీకు ఎలాంటి అయినా ఇబ్బంది ఉంటే మీరు అక్కడ సంబంధిత డిఓ సార్ని కలిస్తే మీకు సొల్యూషన్ చెప్తారు. టెన్షన్ పడకండి. వెరిఫికేషన్ అయిన వెంటనే రిజెక్ట్ చేయడం లాంటివి ఉండవు. టెన్షన్ పడకండి. మీకు ఒక 1 డే టైం ఇస్తారు. సో ముందుగానే 1 to 5 డేస్లలో లాస్ట్ రోజు వెళ్ళి వెరిఫికేషన్ చేసుకుంటా కాకుండా ఫస్టే వెళ్ళి దానికి సంబంధించిన ఏమైనా తప్పులున్నా ముందే వెళ్ళే ప్రయత్నం కూడా చేయండి మిత్రమా. సో తప్పకుండా అన్ని సర్టిఫికేట్స్ తీసుకెళ్ళండి. ఏది మిస్ కాకుండా ప్రతిదీ తీసుకెళ్ళండి. ఎడ్జిటి వాళ్ళు డిఎడ్ వరకు అన్నీ ఉండాలి సర్టిఫికేట్స్. అదేవిధంగా క్యాస్ట్, ఇన్కమ్, ఆధార్ కార్డు. సో ఆధార్ కార్డ్ తీసుకెళ్ళండి. సో ఆధార్ కార్డులో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా టెన్షన్ పడకండి. మీకు సర్టిఫికేట్స్లో ఉన్నటువంటి డీటెయిల్స్నే కన్సిడర్ చేస్తారు. దాన్ని కూడా మీరు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. రైట్. మీకు ఎలాంటి డౌట్స్ వస్తే మిత్రమా తప్పకుండా
కామెంట్ అన్న, మెసేజ్ అన్న, ఫోన్ అన్న చేయండి, తప్పకుండా రెస్పాండ్ అవుతాను. ఈసారి ఈరోజు చాలా కాల్స్ వచ్చాయి, దాదాపుగా 100 ఎబో కాల్స్ వచ్చినట్టు ఉన్నాయి. సో నేను స్కూల్లో నుండి జర్నీలో ఉన్న చాలా కాల్స్ మాట్లాడలేకపోయినా చాలామంది కూడా మాట్లాడాను, కొందరికి రిప్లై ఇచ్చే ప్రయత్నం చేశాను. మీరైతే తప్పకుండా అందరూ ప్రశాంతంగా ఇవన్నీ రెడీ చేసుకోండి, ఈరోజు రేపు రెడీ చేసుకొని మీరు వెళ్ళే ప్రయత్నం అయితే చేయండి. టెన్షన్ పడకండి, ఏదన్నా ఉంటే తప్పకుండా మాతో అయినంత జాఫర్ ఎడ్యుకేషన్ తరపున సహాయం మేము చేస్తాము. ఎలాంటి మీకు డౌట్స్ ఉన్నా టెన్షన్ పడకండి మిత్రమా. ఏ అప్డేట్స్ ఉన్నా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో మేము షేర్ చేస్తాం. వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్ లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.